వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం 500 మంది హాజరు కావాలి, 10 వాహనాలకే అనుమతి ఉన్నట్టుగా, అలాగే ద్విచక్ర వాహనాలు అంటే బైక్స్కి ఎలాంటి అనుమతి లేదు అంటూ ఆంక్షలు విధిస్తోంది ప్రభుత్వం. అయితే గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను, పేదలను పరామర్శించడానికి వెళ్ళిన ప్రతిసారి ఇలాంటి ఆటంకాలు, అడ్డంకులు, ఆంక్షలు విధించిన ప్రతిసారి కూడా ఇంతకంతై మేము వస్తాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తామంటూ బయటకు వచ్చిన జనాలు, అలాగే పేద ప్రజలు వీళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా దీని నుంచి ప్రభుత్వం ఎలాంటి పాఠాలు నేర్చుకోని సిచ్యువేషన్ మనకి ఈరోజు కూడా కనిపిస్తోంది. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలిస్తారు. ఏ మేరకు నష్టం కలిగింది అనేది వారి మాటల్లోనే వింటారు. అది ప్రభుత్వంకి తెలియజేస్తారు. మోంతా తుఫాన్ దాటికి నష్టపోయిన రైతులతో మాట్లాడున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి దీనికి ఏంటి అభ్యంతరం ప్రభుత్వానికి అనేది అర్థం కాని అంశంగా చూస్తున్నాం. కృష్ణా జిల్లా పర్యటనలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కాసేపటి క్రితమే బయలుదేరారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. అయితే అడుగడుగున ఆంక్షలు పెడుతోంది ప్రభుత్వం. వైఎస్ జగన్ కలవకుండా రైతులపై ఆంక్షలు కొనసాగిస్తోంది కూటమి సర్కార్. జనాన్ని ఎలా రాకుండా చేయాలి, జనాన్ని ఎలా అడ్డుకోవాలి అన్నదే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ఆలోచన విధానం కనిపిస్తోంది. మొదటి నుంచి చూస్తున్నాం. అది మిర్చి యార్డుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కానీ, ఆ తర్వాత పొగాకు రైతులను పరామర్శించినప్పుడు కానీ, మామిడి రైతులను పరామర్శించినప్పుడు కానీ, తెనాలి వెళ్ళినప్పుడు కానీ, మొన్నటికి మొన్న నర్సీపట్నం వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ కూడా ఆంక్షలే పరమావధిగా, ఎవరు రాకుండా చూసేందుకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఎవరికి వీలు లేదన్నట్టుగా ఏదైతే ఆంక్షలు పెడుతున్నారో దానికి రెట్టింపుగా ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి, తమ సమస్యలు వినిపించడానికి వేల సంఖ్యలో ముందుకొస్తున్న ప్రతిసారి సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. అయినా గత నుంచి ఏమాత్రం పాఠం నేర్చుకొని ప్రభుత్వం ప్రస్తుతం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఆంక్షలు పెడుతోంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కేవలం 500 మంది హాజరు కావాలి, కేవలం 10ల సంఖ్యలోనే కార్లు, వెహికల్స్ ఉండాలి, అసలు బైక్స్కి ఎలాంటి అనుమతి లేదు అంటూ కూడా అడ్డంకులు సృష్టిస్తోంది. వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి, ముందుగా ఎక్కడికి వెళ్ళబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? యథావిధిగా మళ్ళీ ఆంక్షలు, అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం తాలూకు పెద్దలు ఎందుకు గత నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదు? ప్రతిసారి అడ్డంకులు సృష్టించిన ఎవ్రీ టైం ప్రజలు తండోపతండాలుగా వస్తున్న సిచ్యువేషన్ నుంచి ఎందుకు గ్రహించట్లేదు వాస్తవాన్ని అనేది ప్రధాన ప్రశ్నగా చూడాలి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది వైఎస్ జగన్ పర్యటన ప్రారంభమైంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరినటువంటి జగన్ సంబంధించి ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ఎప్పట్లాగే పోలీసులు మళ్ళీ తమ తీవ్ర ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. వాస్తవానికి ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఏదైతే గ్రామాల్లో జగన్ పర్యటించబోతున్నారో ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా జగన్ కలవనీయకుండా చేసే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జగన్ వెళ్ళబోతున్నటువంటి రామరాజపురం కానీ, ఆకుమర్రు, గొల్లపాలెం, సీతారాంపురం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలను కూడా పూర్తిగా బ్లాక్ చేశారు. ఆ గ్రామాలకు ఇటు వచ్చేదారి కానీ, ఎగ్జిట్ దారి కానీ మొత్తం పూర్తిగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలోకి ఎవరెవరు వస్తున్నారు, ఏ రైతులు అయితే జగన్ దగ్గరకు వెళ్ళాలని వారి సమస్యలను చెప్పేందుకు ప్రయత్నం చేయబోతున్నారో అటువంటి రైతులను ఐడెంటిఫై చేసి వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళి నేరుగా పోలీసులు వారిని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మీరు జగన్ దగ్గరకు వెళ్ళారంటే మీకు పరిహారం కూడా అందదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు అంటూ కూడా బెదిరిస్తున్నారు. అంటే ఏంటంటే రానున్న రోజుల్లో ఏదో ఒక కేసులో మిమ్మల్ని ఇరికిస్తాం, అక్రమంగా అయినా అరెస్టులు చేస్తాం అనేటువంటి ఒక హెచ్చరికను రైతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చూసాం అనేక మార్లు జగన్ పర్యటన అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్ళినప్పుడు కానీ, ఇటు ప్రకాశం జిల్లా పొద్దుల్లో రైతుల పరామర్శ కోసం వెళ్ళినప్పుడు కానీ, బంగారపాలెంలో చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు, గుంటూరు మిర్చి రైతుల పరామర్శ కానీ, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిసారి అది రైతులు కానీ ఇంకొక వర్గం కానీ ఎవరైనా సరే వారిని బెదిరించడం, జగన్ దగ్గర పోనీకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న మనం చూసాం మంత్రి లోకేష్ కూడా చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు మీడియాతో చిట్చాట్ గా మాట్లాడుతూ చేసినటువంటి పరిస్థితి. జగన్ మళ్ళీ పర్యటనకు వెళ్తున్నారంటే ఏ సమస్యలు సృష్టించబోతున్నారు అంటూ కూడా ఆయన చేసినటువంటి హెచ్చరికలు, సెటైరిక్ గా చేసినటువంటి మాటలు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం కడుపులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు అయితే ఉదయం నుంచి జగన్ పర్యటించబోతున్నటువంటి అన్ని గ్రామాలను బ్లాక్ చేయడంతో పాటు ఆంక్షలు కూడా విధించారు. కేవలం ఆయన కాన్వాయ్లో 10 వాహనాలు మాత్రమే ఉండాలని చెప్పడంతో పాటు 500 మంది జనం మాత్రమే రావాలని కూడా చెప్తున్నారు. అంటే వరుస పెట్టి కూర్చొని ఆ లెక్క వేసుకుంటూ 500 మంది దాటాక 501
సభ్యుడి దగ్గర నుంచి జనం దగ్గర నుంచి ఆపేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలన్నట్టుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే ఈ విధమైన ఆంక్షలు పెడుతున్నారు. కానీ ఎన్నిసార్లు ఆంక్షలు పెట్టా సరే పెద్ద సంఖ్యలో ఇప్పటి వరకు మనం చూసాం. గడిచిన 15 నెలలుగా జగన్ పర్యటన ఎక్కడున్నా సరే వేలాదిగా జనం తరలినటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఇటీవల నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ పర్యటన వెళ్ళిన సమయంలో కూడా భారీ వర్షం ఒకవైపు ఉన్నప్పుడు కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా విన్నవించినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్ కు ఈ స్థాయిలో ప్రజల నుంచి ఆగ్రహమానాలు ఉన్నాయంటే ఆ స్థాయి అంతా కూడా అదంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది రాష్ట్ర ప్రజలందరికీ ఇతర ప్రాంత ప్రజలు కూడా తెలుస్తున్నటువంటి ఒక భయంతో జగన్ ని కలవనీయకుండా చేసేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మోంతా తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లాలో పెద్ద సంఖ్యలో ఎఫెక్ట్ అయింది. వరి పండించే రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డారు. దాదాపు 95,000 ఎకరాల్లో కేవలం ఒక్క కృష్ణా జిల్లాలోనే వరి పంట ధ్వంసమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రైతులను కలిసేందుకు వారిని పరామర్శించేందుకు ప్రతిపక్ష నాయకుడుగా జగన్ వెళ్తుంటే వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ ప్రకాశం ఇక్కడ వారధిని మీద దాటి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే విజయవాడ సిటీలో ఉన్నటువంటి పడమట ప్రాంతాన్ని చేరుకుంటారు. ఆల్రెడీ అక్కడ కూడా పోలీసు పెద్ద సంఖ్యలో ఈ విజయవాడ సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కూడా మరికొంతమంది ప్రజలు కూడా అక్కడ చేరుకొని తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక మోంతా తుఫాను బాధిత రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్తుంటే ఇతర ఆయా వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండేదానికోసమే ఈ విధంగా ఆంక్షలు పెడుతున్నారు అనేది ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ సాధారణ ప్రజల నుంచి కానీ వినిపిస్తున్నటువంటి విమర్శ. అయినప్పుడు కూడా ప్రభుత్వం నిస్సిగ్గుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ప్రస్తుతం రామరాజపురం గ్రామాన్ని చేరుకున్న తర్వాత అక్కడ జగన్ స్థానిక రైతులతో మాట్లాడతారు. అనంతరం ఆకుమూరు గ్రామాన్ని చేరుకొని అక్కడ మీడియాతో ఆయన మాట్లాడతారు. అక్కడ అయితే మీడియాతో మాట్లాడే ప్రాంతం దగ్గర కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక్కడ చాలా ఇరుకైన ప్రాంతం కాబట్టి ఇక్కడ మాట్లాడడానికి వీలు లేదంటూ కూడా ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే జగన్ మీడియాతో మాట్లాడితే ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారో అనేటువంటి ఒక ఆందోళన అయితే ప్రభుత్వం కనిపిస్తుంది. నిజానికి మోంతా తుఫాన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో లేని పరిస్థితుంది. ఆయన వెంటనే అంటే 2 రోజులు తుఫాన్ వచ్చిన తర్వాత బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. రైతులు కానీ మిగతా వర్గాల ప్రజలు వారికి సమస్యల పరిష్కారం చేయాల్సింది పోయి తన వ్యక్తిగత పర్యటన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ వెళ్లిపోయారు. అన్ని శాఖలు చూస్తున్నాను నేనే ప్రభుత్వ పెద్ద అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ ఏమో మహిళా క్రికెట్ చూడటానికి బొంబాయి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన నిన్న మాత్రమే వచ్చారు. అంత ముందు వరకు కూడా రాష్ట్రంలో లేరు. అంతకు ముందు అంటే మొదటి శని ఆదివారాలను వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం ఇటు డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ మంత్రి నారా లోకేష్ ముగ్గురు కూడా అత్యంత అవసరమైన సమయం రాష్ట్రం విపత్తుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వీడి బయటకు వెళ్ళిపోయారు. వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆ నేపథ్యంలోనే తీవ్రమైన విమర్శలు వ్యతిరేకత రాష్ట్ర ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాని నుంచి తప్పించుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ విధంగా జగన్ మీద ఆంక్షలు పెట్టడం, ఆయన పర్యటనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం బెదిరించడం, కొంతమంది స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారికి నోటీసులు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయినప్పటికీ కూడా జగన్ తన పర్యటన కొనసాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఇప్పుడే విజయవాడ సిటీలోకి ఆయన ఎంటర్ అయిన తర్వాత విజయవాడ సిటీకి సంబంధించి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బైకుల మీద వచ్చి ర్యాలీగా ఆయన తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకవైపు జగన్ చెప్తున్నారు ఇక్కడ సిటీలో ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దంటూ కూడా ఆయన చెప్తూ వారందరినీ వారిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే ఆయన పెనమలూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ కొంతమంది రైతులతోటి మాట్లాడిన అనంతరం పామూరు నియోజకవర్గంలోకి వెళ్తారు. అనంతరం పెనమలూరు తర్వాత పామూరు తర్వాత వెంటనే పెడవ నియోజకవర్గం, ఆ తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటిస్తారు. మొత్తం 4 నియోజకవర్గాల్లో ఈ రోజు ఆయన పర్యటన చేయడంతో పాటు మోంతా తుఫాన్ లో ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వారిని ఓదార్చారో అక్కడ ఎఫెక్ట్ గురై పూర్తి స్థాయిలో పంట నష్టానికి గురైనటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నారు. ప్రధానంగా వరి పంట సంబంధించి 95,000 ఎకరాలు ఇక్కడే నష్టానికి గురైతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉందో చెప్పుకోవచ్చు. కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారమే 15 లక్షల ఎకరాల్లో పంట నష్టానికి గురైంది. దాంట్లో 11 లక్షల ఎకరాలు పూర్తిగా ధాన్యం సంబంధించి వరి పంట నష్టానికి గురైనటువంటి పరిస్థితి. మరొక 2 లక్షల ఎకరాల్లో పత్తి పంట నష్టానికి గురైంది. దాదాపు 1.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పైరు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో పంట నష్టానికి గురైతే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు పరిహారం అందేవ్వలేదు. కనీసం ఈ క్రాప్ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాప్ విధానాన్ని
పూర్తిగా తొలగించేసింది. దీంతో పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి కూడా వీల్లేని పరిస్థితుంది. ముఖ్యమంత్రి తన లండన్ పర్యటన, వ్యక్తిగత పర్యటన లండన్ వెళ్తున్న సందర్భంగా అధికారులతో సమీక్ష పేరుతో ఒక అవార్డు చేసి మొత్తం పంట నష్ట వివరాలు అందించాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా నష్టం అనేది అంచనా రూపొందించలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్ల ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పంటని నష్టం కింద అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనపట్లేదు. అంటే ఏదో రూపంలో పంట నష్టం అనేది చాలా తక్కువగానే జరిగిందనేది ప్రపంచానికి చూపే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏదో ఎక్కువ నష్టం ఉందంటే కనుక ఖచ్చితంగా వారందరికీ పరిహారం ఇవ్వాలి కాబట్టి ఆ పరిహారం ఇవ్వడం అనేది చంద్రబాబుకి ఎప్పుడూ ఉండదు. ముఖ్యంగా రైతులంటే ఆయనకి ఎంత చిన్న చూపు అనేది ఇప్పుడే కాదు, గత పరిపాలన కూడా మనం చూసాం. వ్యవసాయం దండగంటూ మాట్లాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు అనేది దేశవ్యాప్తంగా తెలిసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఈసారి కూడా పంట నష్టం అంచనాన్ని తక్కువగా చూపించి రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిహారాన్ని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి పెద్ద సంఖ్యలో జరుగుతోంది. అందులో భాగంగానే పంట నష్టం అంచనాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన 1-6 చోట్ల మాత్రం కేవలం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రధానంగా గతంలో జగన్ హయాంలో అయితే ఎప్పుడు ఏ పంట నష్టం జరిగినా, ఏ విపత్తు వచ్చినా, వరద వచ్చినా సరే ఆ ఖరీఫ్ సీజన్ లో లేదా రబీ సీజన్ ఏ సీజన్ అయినా సరే ఆ నష్టం ఆ సీజన్ ముగిసేలోపే ఆ పరిహారం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కూడా గతంలో వెంటనే ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడైతే గడిచిన 16 నెలలుగా ఇంతవరకు 2 ఖరీఫ్ సీజన్ వెళ్ళిపోయారు. ఒక రబీ సీజన్ అయిపోయింది, మరొక రబీ సీజన్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. కానీ ఇంతవరకు ఒకసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాదాపు 585 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయి ఇంకా చంద్రబాబు ప్రభుత్వంలోనే ఉన్నట్టే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. రైతులకు సంబంధించి ఏమాత్రం పరిహారం ఇవ్వటానికి కానీ, లేదంటే వారు ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకునేందుకు కానీ చేసేటువంటి ప్రయత్నం అనేది చంద్రబాబు ఏనాడు చేయరు, ఇప్పుడు కూడా చేయలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఆ రైతులకు భరోసా కల్పించేందుకు, వారితో కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు జగన్ ఈ రోజు తన పర్యటనను కృష్ణా జిల్లాలో పెడుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతమైన విజయవాడ సిటీలో నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత తొలుత పెనంగళూరు నియోజకవర్గానికి చేరుకొని అనంతరం పెడన వెళ్తారు. పెడన తర్వాత నుంచి పామరు, అనంతరం మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటించి అక్కడ రైతులతో స్వయంగా మాట్లాడి మౌంతా తుఫాన్ కారణంగా ఎఫెక్ట్ అయినటువంటి నష్టానికి గురైనటువంటి పంటను కూడా పరిశీలించబోతున్నారు. హరి.